మీ మెడలో గగన్ గారు తాళి కట్టింది ఇక్కడే కదా భూమి గారు? అవును. ఆ రోజు నేను గగన్ బావ మందు కొట్టున్నాం. మా బావ నన్ను ఎత్తుకునొచ్చాడు. తెల్లవారితే వేరే వాడితో పెళ్ళైపోతుంది అన్న భయం ఒకవైపు, మా బావ దూరం అయిపోతాడనే బాధ మరోవైపు. ఏం చేయాలో తోచని పరిస్థితిలో మనం పెళ్లి చేసుకున్న మా బావ అని అడిగాను. పచ్చని తోరణాలు లేవు, వేద మంత్రాలు లేవు, అక్షింతలు వేసి ఆశీర్వదించడానికి బంధుమిత్రులు లేరు, అప్పగింతలు చేయడానికి అమ్మా నాన్న లేరు. అలాంటి పెళ్లి వద్దు భూమి అన్నాడు. ఆఖరికి ఈ అమ్మవారి సాక్షిగా నా మెళ్ళో 3 ముళ్ళు వేశాడు. అవును, ఇక్కడే మా పెళ్లి జరిగిందని మీకెలా తెలుసు? ఎలా తెలుసు అంటారేంటి భూమి గారు? పెద్ద బాల శిక్షలాగా మీ బావకి సంబంధించిన ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా స్పష్టంగా రాసి మరీ ఇచ్చారు కదా. అందులో చదివితే అందరికీ తెలుస్తుంది. అలాగే తెలుసుకున్నాను. మీరు అబద్ధం చెప్తున్నారు. ఈ పెళ్లి విషయం నా బావ బయోగ్రఫీలో నేను రాయలేదు. అవునా? ఓ, అయితే మొన్న మందు కొట్టి మీకు మీ బావకి మధ్య జరిగిన విషయాలన్నీ మీరు నాకు కథలుగా చెప్పారు కదా, అప్పుడు వినుంటాను. లేదు, ఇది కూడా అబద్ధమే. ఈ విషయం నాకు మా బావకి చాలా పర్సనల్ విషయం. ఈ విషయంలో మాత్రం నేను చాలా క్లారిటీగా ఉంటాను. మందు కొట్టినా మాయ చేసినా ఈ విషయం గురించి మాత్రం నేను చెప్పను. నేను చెప్పకుండా మీకెలా తెలుసు? భూమి గారు, మీరే నాకు చెప్పారు. అరే, మీరే చెప్పారంటుంటే మీరు నమ్మట్లేదు. ముందు మనం అమ్మగారికి దండం పెట్టుకుందాం. మీరు షూ తీయండి. తీయండి భూమి గారు, తీయండి. దండం పెట్టుకుందాం రండి. అమ్మవారు అక్కడున్నారు, దండం పెట్టుకోండి.